హాయ్ గైస్, వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ నార్త్ గోవా ఐటినరీ. డే 3లో మేము పారా రోడ్, డాల్ఫిన్ పాయింట్, రోమియోస్ లేన్ చూసుకోబోతున్నాం. సో ఇదే పారా రోడ్ అండి, చాలా ఫేమస్. డియర్ జిందగీ మూవీతోటి ఈ లొకేషన్ చాలా ఫేమస్ అయింది. ఆలియా భట్ ఇక్కడే సైకిల్ మీద షారూఖ్ ఖాన్ తోటి సైకిల్ దొక్కుంటూ వస్తూ చాలా బ్యూటిఫుల్గా కనిపించే రోడ్డు. కానీ రియాలిటీలో ఫుల్గా క్రౌడ్ ఉంటుందని మార్నింగ్ ఈవినింగ్ ఒక ఫోటో తీసుకోవాలంటే 1 hour వెయిట్ చేయాల్సి వస్తుంది. కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ 6 AM 7 AMకి 9 నుంచి మటుకు ఫుల్గా జనాలు వచ్చేస్తారు. మేము బ్రేక్ఫాస్ట్కి అంజనా బీచ్లో ఉన్న చాలా ఫేమస్ అయిన ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఉన్న కెఫే ఇది బర్గర్స్ ఫ్యాక్టరీ. బర్గర్స్ ఫ్యాక్టరీలో బర్గర్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ఐ హైలీ రికమెండ్. గోవాకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ తినండి. ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి, ట్రై చేయండి. అలా బర్గర్స్ తోటి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము సింక్రమ్ ఫోర్ట్ దగ్గర ఉన్న బోట్ రైడ్కి వచ్చాం. ఇది అగోడా ఫోర్ట్ కింద ఉంది. ఈ బోట్ రైడ్లో మనకి డైమండ్స్ మర్చెంట్, అగోడా ఫోర్ట్లో ఉన్న జైల్ని ప్లస్ డాల్ఫిన్స్ని చూపించి 3 hours బోట్ రైడ్ ఉంటుంది. దీనికి 450 రూపీస్ మనం కట్టాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా ఓపెన్ ఓషన్లో తీసుకెళ్ళి డాల్ఫిన్ చూపిస్తారు. డాల్ఫిన్ వ్యూయింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చూస్తున్నారు కదా, మేము వెళ్ళినప్పుడు మాకు లక్కీగా అన్ని డాల్ఫిన్స్ కనిపించాయి. దాని తర్వాత మేము సన్సెట్ తీసుకొని మేము బీచ్కి వచ్చేసాం. So this is most beautiful, secluded and scenic beach in Goa, Ashwan Beach. సో అశ్వన్ బీచ్ ఎందుకు సెక్లూడెడ్ అంటే ఇది కొంచెం దూరంగా ఉంటుంది బాగా బీచ్కి. ఆరంబోల్ బీచ్కి మధ్యలో ఉంటుంది కాబట్టి మనకి పీస్ఫుల్గా ఉంటుంది. ప్రశాంతమైన ఈవినింగ్స్ ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అక్కడ స్పెండ్ చేసి మేము క్యాండోలిమ్ బీచ్కి వచ్చేసాం. క్యాండోలిమ్ బీచ్లో నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. నైట్ షోస్ ఇలాగ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ అన్నీ కవర్ చేసుకొని కరెక్ట్గా 12 o'clockకి మేము రోమియోస్ లేన్కి వచ్చాం. గోవాలో ఎప్పుడైనా 12 o'clock నుంచే పార్టీస్ కానీ ఈ పబ్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతాయి. చాలా యాక్టివిటీస్లో ఇలాగా డీజే ప్లస్ డ్యాన్స్ షోస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, 12 తర్వాత వెళ్ళాలి. ముందుగా వెళ్తే మీరు బోర్ కొట్టి చచ్చిపోతారు. దిస్ ఆర్ లాస్ట్ డే ఇన్ గోవా, డే 4. సో డే 4 మా అటనరీలో మేము ఫస్ట్ మా రిసార్ట్ నుంచి చెక్అవుట్ చేసి డైరెక్ట్గా పంజిమ్కి వచ్చేసాం. పంజిమ్ లాకర్ రూమ్లో మా సామాన్లు పెట్టేసి ఈరోజు మొత్తం చర్చెస్ ప్లస్ ఫౌంటైనర్స్ కవర్ చేస్తాం. సో ఫస్ట్ చర్చ్ వెళ్ళడానికి ఓ 20 kilometers దూరం ఉంది.
సో పంజిమ్ నుంచి చాలా ఫేమస్ అయిన సెయింట్ క్యాథడ్రల్ బసిలికా చర్చెస్ దగ్గరికి వచ్చేసాం. ఇదే ఆ రోడ్డు, ఇన్స్టాగ్రామబుల్లో చూపించే రోడ్డు ఇదే. లెఫ్ట్ సైడ్ మనకి సెయింట్ క్యాథడ్రల్, రైట్ సైడ్కి మనం బసిలికా బామ్ జీసస్ చర్చెస్ ఉన్నాయి. ఫస్ట్ బసిలికా బామ్ జీసస్ని ఫస్ట్ విజిట్ చేద్దాం. ఇది చాలా ఓల్డ్ చర్చ్. ఇది పోర్చుగీస్ టైంలో కట్టింది, చాలా ఫేమస్ అయింది. ఆర్కిటెక్చర్ కూడా యూరోపియన్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి కట్టారు. మేము వచ్చినప్పుడు ఏదో మీటింగ్స్ జరుగుతున్నాయి ఈ చర్చ్ ప్రీస్కి, ఫాదర్స్కి, సిస్టర్స్కి. చాలా సందడిగా ఉంది. ఆ చర్చ్ లోపలే మనకి మ్యూజియం ఉంది. మ్యూజియంలో మనకి ఈ చర్చ్ ఫాదర్స్ గురించి, ఫాదర్స్ చేసిన ఓయేజ్ ట్రావెల్, వాళ్ళు వాటికన్ సిటీకి వెళ్ళినది, ఇక్కడ చర్చ్ హిస్టరీ అంతా ఉంటుంది. చర్చ్ ఫస్ట్ ఓపెన్ చేసింది 1605లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఓపెన్ చేశారు. తన మమ్మీ కూడా ఈ చర్చ్లోనే రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది, మనం గమనించవచ్చు. బసిలికా బామ్ జీసస్ చూసుకొని మనం సెయింట్ క్యాథడ్రల్కి వచ్చేద్దాం. సెయింట్ క్యాథడ్రల్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ చర్చెస్ ఇన్ ఏషియా. దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించారు. ఈ చర్చ్ ఎందుకు బిల్డ్ చేశారంటే పోర్చుగీస్ ఆర్మీ ముస్లిం ఆర్మీ మీద గెలిచినందుకు ఈ విక్టరీకి సింబల్గా ఈ చర్చ్ని బిల్డ్ చేశారు. ఈ చర్చ్ 1640లో కంప్లీట్ అయింది. ఈ చర్చ్లో గోల్డెన్ బెల్ కూడా ఉంది. ఆ బెల్ కొట్టిన సౌండ్ టోన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వన్ ఆఫ్ ది ఫేమస్ సైట్ ఇన్ గోవా అండ్ ఆల్సో ఇన్ ఏషియా. నెక్స్ట్ పంజిమ్లో ఉన్న చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఇమాక్యులేట్ కన్సెప్షన్కి వచ్చేసాం. ఇది చాలా ఫేమస్ అయిన బ్రిడ్జ్, ఓల్డ్ చర్చ్. ఇది పోర్చుగీస్ టైంలో కట్టింది 1609లో. చర్చ్ చూసుకొని మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి మనకు రివర్ మాండోవి మీద ఫుల్గా క్రూజెస్ ప్లస్ కెసినోస్ ఉంటాయి. మీరు కావాలంటే కసినోస్కి వెళ్ళచ్చు. పర్ పర్సన్ 3000 పడుతుంది. క్రూజెస్ కూడా ఉంటాయి, పర్ పర్సన్ 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. మేము ఇవన్నీ కాకుండా చర్చెస్, కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ చూసుకొని మేము పంజిమ్లో ఫౌంటైనాస్ చూసుకుందామని ఫౌంటైనాస్కి వచ్చాం. ఫౌంటైనాస్ పోర్చుగీస్ స్టైల్లో కట్టిన ఒక కాలనీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ కాలనీలో చాలానే రెస్టారెంట్స్ ఉంటాయి. ఈ రెస్టారెంట్స్ అన్నీ యూరోపియన్ స్టైల్లో బేకరీస్ టైప్లో మనకి సర్వ్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు కూడా ఏదైనా బేకరీలో కూర్చొని ప్లెజెంట్గా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు ఫౌంటైనాస్లో. సో ఇదండి నార్త్ గోవా 4-day ఇటర్నరీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సంచారి ఆర్కే.